హైదరాబాదులో ఉన్న రామానాయుడు స్టూడియో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వైజాగ్లో కూడా రామానాయుడు స్టూడియో ఉంది. మరి దాని వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వెంటనే మురళి ఆర్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మురళి ఆర్ట్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? వైజాగ్లో రామానాయుడు స్టూడియోలో మనం ఎంట్రీ కాబోతున్నాం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోలో ఉండే సెట్స్ కానీ మరి అక్కడ ఉండే విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ రామానాయుడు స్టూడియోలోకి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మరి వాటి గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. ఆ కనిపిస్తుంది కదా, అదొక పల్లెటూరులో ఉండే పెంకుటిల్లు. మరి మనం ఒక పల్లెటూరుకి వెళ్ళి షూటింగ్ చేయాలంటే చాలా రిస్క్ అయిన విషయం. కానీ ఇక్కడ రామానాయుడు స్టూడియోలో ఉన్న పెంకుటిల్లు, మరి ఆ ఇంటిని చూస్తే మన ఒక విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ హౌసెస్, పాతవి, ఇప్పుడు కాదు, పాత పెంకుటిల్లు చూశారు కదా. మరి ఇలాంటి సెట్లు మన రామానాయుడు స్టూడియోలో వైజాగ్లో ఉన్నాయి. మరి ఈ యొక్క సెట్ రామచంద్రాపురంలో ఉండేటువంటి రాజా గారి ఇల్లు, అదే సెట్ని ఇక్కడ రామానాయుడు స్టూడియోలో స్థాపించారు. అండ్ ఈ ఇంటిని చూస్తే మనకి మంగమ్మ గారి మనవల్లో భానుమతి గారి ఇల్లు లాగా కనిపిస్తుంది. మరి అక్కడ చెన్నైలో మనకి అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో తీశారు. కానీ అలాంటి ఇంటినే మన రామానాయుడు స్టూడియోలో, ఈ మండువాలోగులు ఇల్లు అంటారు వీటిని, ఈ రామచంద్రాపురం అంటే మన రాజమండ్రి దగ్గర, రామచంద్రాపురం దగ్గర ఇలాంటి ఇళ్ళు ఉంటాయండి. మరి అలాంటి ఇళ్లలోకి వెళ్ళి మనం షూట్ చేయాలంటే కష్టమైన పని కదా. అందుకని మన రామానాయుడు స్టూడియోలో ఇలాంటి ఇళ్ళు వేసి మనం అనుకున్న ఈ పెంకుటిల్లో అప్పట్లో పాతకాలం మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవి. మరి అలాంటి సెట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సెట్టే కాదు, ఆ సెట్లో ఉండే సెట్ ప్రాపర్టీ కూడా మనకి ఆనాటి వాళ్ళలో మనం చూడొచ్చు. వాటికి సంబంధించినవన్నీ ఇందులో సెట్ చేసేసి ఆ షూటింగ్ చేయడానికి ఈ సెట్ని రామానాయుడు స్టూడియోలో నిర్మించారు. చూస్తారు కదా, మనం ఈ పెంకుటిల్లోకి ఇలా వచ్చేసాం. అలా రాగానే రైట్ సైడ్ చూస్తే ఓ పెద్ద బంగ్లా అంటే దీన్ని మనకి రాయలసీమలో ఇలాంటి ఇళ్ళు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఆది సినిమాలో మన విలన్ ఇల్లు అంటే ఆది రావడం, అంటే జూనియర్ ఎన్టీఆర్ రావడం, అలా ఎక్కడం, అలా చేయడం, ఇలాంటి ఇళ్ళు అక్కడ రాయలసీమలో ఉంటాయి. కొన్ని వీలైతే సెట్లు కూడా వేస్తారు. అలాంటి సెట్ని ఇక్కడ మన రామానాయుడు స్టూడియోలో ఇది వేశారు. ఇక్కడ చాలా సినిమాలు ఒక రిచ్గా విలేజెస్లో ఒక ఫ్యాక్షనిస్ట్ ఇల్లు లాగా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఇల్లు లాగా చూపించడానికి మనకి ఈ సెట్ పనికి వస్తుంది. మరి ఇక్కడ చూశారు కదా, ఇంత పెద్ద సెట్, దాని పక్కనే పెంకుటిల్లు. అంటే ఇవన్నీ ఎక్కడికి ఎవరికి అవసరమైతే షూటింగు ఆ సెట్లు ఉపయోగించుకుని షూట్ చేస్తుంటారు. మరి రామానాయుడు స్టూడియో వైజాగ్లో మనం ఇక్కడ ఉన్నాం. 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ సబ్ డివిజన్, విశాఖపట్నం. ఇది నిజంగా పోలీస్ స్టేషన్ కాదండోయ్, వైజాగ్లో రామానాయుడు స్టూడియోలో ఉన్న పోలీస్ స్టేషన్ సెట్. అది సంగతి. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఈ డూప్లికేట్ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో చూద్దానండి. ఇదేంటి చూస్తుంటే ఒరిజినల్ పోలీస్ స్టేషన్ లాగే ఉందే, మరి డూప్లికేట్ పోలీస్ స్టేషన్ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? అదేనండి, సినిమా మా అంటే ఒరిజినల్ డూప్లికేట్ని ఒరిజినల్గా చూపించడమే సినిమా యొక్క ప్రత్యేకత. చూస్తుంటే పక్కా బిల్డింగ్ లాగే ఉంది. అవును, కరెక్టే, పక్కా బిల్డింగే. ఇదిగో చూడండి సెల్లు, ఇది ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్ అన్నమాట. ఒరిజినల్గానే ఈ సెల్ ఉంది. మరి అందులో ఒరిజినల్ దొంగ కాదు, నేనున్నాను అక్కడ. సరదాగా మీరు కూడా జైల్లో ఉండాలన్న కోరిక ఉంటే ఇక్కడికి వచ్చేయండి, ఆ కోరిక తీర్చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో సిఐ గారు అలాగే లాయర్ గారు ఉన్నట్టున్నారే. అవునవునవును, నిజంగా ఈ లాయరు, ఈయన సిఐ. ఈ సిఐ గారితో మాట్లాడి నన్ను బయట తీసుకెళ్ళడానికి వచ్చారు మా లాయర్ గారు అండి. ఈయన మంచి ఎక్స్పర్ట్ అనమాట ఈ లాయర్ గారు. ఇలాంటి సన్నివేశాలు ఈ పోలీస్ స్టేషన్లో చిత్రీకరిస్తుంటారనమాట. చూస్తున్నారు కదా, స్ట్రీట్ రోడ్లు, ఇళ్ళు, ఈ పక్క ఇల్లు చూస్తే మనకంతా ఒక వీధిలో ఉన్నట్టు, ఒక సిటీలో పోతున్నట్టు ఉంటుంది కదా. మరి ఇక్కడికి వస్తే మరి ఇది చూడండి, ఇక్కడ మనకి దీన్ని ఒక డాబా లాగానో, ఒక క్యాంటీన్ లాగానో కూర్చొని కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకోవడానికి
ఈ కనిపించే మనకి ఈ వుడ్ హౌస్ చూసారా, అదొక వాటర్ ఫిల్ చేసామనుకోండి ఆ షూటింగ్ అప్పుడు చాలా చక్కగా బ్యూటిఫుల్గా వస్తుంది ఆ సన్నివేశం. దానికోసం నిర్మించింది ఈ డాబా సెట్. ఫ్రెండ్స్ చూసారుగా, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది నిజంగా హాస్పిటల్ కాదండి, ఇది ఒక సినిమా సెట్. ఇది పక్కా బిల్డింగు. ఒకసారి లోపలికి వెళ్ళి హాస్పిటల్ సెట్ ఎలా ఉందో చూద్దామండి. ఈ స్టూడియోలో పక్కా బిల్డింగ్స్లోనే పర్మనెంట్ సెట్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇందులో హాస్పిటల్ సెట్ను వేయడం జరిగింది. ఇక్కడ గ్లాస్ డోరు లాక్ చేస్తున్నారు. మరి గ్లాస్ డోర్ నుంచి చూస్తే ఆ సినిమా సెట్ మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ గ్లాస్లో నుంచి చూడండి. మరి లోపల చూస్తే ఆ హాస్పిటల్ బెడ్స్, వీల్ చైర్స్ ఇవన్నీ చూస్తే నిజంగా హాస్పిటల్ని చూసినట్టే ఉంది కదా. కానీ ఇది సినిమాల కోసం వాడే సెట్ అనమాట. అర్థమైంది కదా. ఇలాంటి సెట్లు స్టూడియోలో చాలా ఉన్నాయి, చూద్దామండి. ఇది ఎక్స్టీరియర్ కోసమే చూపించారు. లోపలికి వస్తే ఏముండదు, లోపల మరో సెట్ వేసి చూపించడం జరుగుతుంది. నేను గ్లాస్ చూసారు కదా, ఏమి ఉండవు, జస్ట్ మనకి ఎక్స్టీరియర్కి మనకి సరిపోతుంది ఈ షర్ట్కి. మరి ఇంకొక ఏమి చూసారుగా, ఈ స్టూడియోలో విశాలమైన రోడ్లు. మరి ఈ రోడ్లని ఏ విధంగా వాడుకోవచ్చు. ఈ పక్కన ఉన్న బిల్డింగ్స్లో మనకి ఇష్టమైన రకంగా రకరకాలుగా సెట్స్ వేసుకొని షూటింగ్ చేసుకోవచ్చు. మరి ఇటువైపు చూడండి, ఈ గార్డెన్ ఎలా ఉందో, పార్క్ సీన్లు, అవుట్డోర్ సీన్లు ఎన్నైనా తీసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుందండి ఈ గుడి. మరి ఆ గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే నిజంగా మీరు పొరపాటు పడ్డట్టే. నిజంగా రండి, గుడిలోకి వెళ్దాము. మరి ఈ గుడి కూడా సెట్టే. మరి ఇది ఎక్కడుందంటే మన రామాయణ స్టూడియోలోనే ఉంది. అలా చూడండి, లోపలికి వెళితే నిజంగా దేవుడు ఉన్నట్లుగా ఇది కూడా ఒక సెట్. ఆ లోపల చూస్తే ఇప్పుడు వినాయకుడి విగ్రహం ఉంది. కానీ సినిమాకి సంబంధించి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని అక్కడ ప్రతిష్ఠించుకొని సినిమా షూట్ చేసుకుంటారు. మరి రాముడు గంట రాముడు, కృష్ణుడు గంట కృష్ణుడు, అంటే ఏ దేవుడు దేవాలయంగా మార్చుకోవాలనుకుంటే అలా మనం దీంట్లో మార్చుకోవచ్చు. కాబట్టి అన్నిటికీ సౌలభ్యంగా ఈరోజు ఈ గుడి సెట్ చూస్తున్నాం రామాయణ స్టూడియోలో. మరి వైజాగ్లో ఈ స్టూడియో ఉంది. మరి ఇందాకే మనం చూసాం కదా, నిజంగా గుడిలాగే ఈ సెట్ వేయడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ ఒక రోడ్లో ఈ పక్క షాప్స్ ఉంటాయి. మరి చూశారు కదా, ట్రాఫిక్ ప్లాట్ఫాము. మరి ఈ రోడ్డు ఇక్కడ చూడండి, ఎదురుగా ఇటువైపు చూస్తే షాప్స్. ఇవన్నీ ఒరిజినల్ షాప్స్ అనుకుంటారేమో, కానే కాదు. కేవలం ఒక సినిమా కోసం ఎలా కావాలంటే అలా ఒక స్ట్రీట్ సెట్ లాగా ఒక షాపింగ్. ఉదాహరణకి ట్రంక్ రోడ్డు కావచ్చు, పూర్ణ మార్కెట్ కావచ్చు, బీసెంట్ రోడ్డు కావచ్చు, ఇలా ఎలాంటి రోడ్లు దీంట్లో చూపిస్తుంటారు. షాపింగ్లు కూడా సెట్ రూపంలోనే మనకి ఇక్కడ స్టూడియోలో వేశారు. మరి ఇక్కడికి వచ్చామనుకోండి, టోటల్గా ఏమి కావాలంటే అవన్నీ మనం షూట్ చేసుకోవచ్చు. గుడి ఉంది, బడి ఉంది, షాప్స్ ఉన్నాయి, స్ట్రీట్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఈ రామాయణ స్టూడియోలో మనం చూడడానికి అవకాశం ఉంది. ఒక బ్రిడ్జ్ లాగా మనకు కనిపిస్తుంది. ఆ కమ్ములు కానీ అవన్నీ చూస్తే కొంత మనకి హైదరాబాదులోని ట్యాంక్ బండ్ దగ్గర ఇలాంటి బ్రిడ్జ్ని మనం చూస్తాం. అక్కడ బోటింగ్ చేయడానికి ఎలా ఉంటుందో, అంటే హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి మనం బోటింగ్ చేసేసి బ్రిడ్జ్ లాగా మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ వ్యూలో నుంచి చూస్తే మనకి బీచ్ కనిపిస్తుంది, మన వైజాగ్ బీచ్. మరి దాన్ని కూడా అలా చూపిస్తూ కొన్ని షాట్లు తీయడానికి ఇది ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఒక విహార కేంద్రంగా మనం ఆ సినిమాలో చూపించడానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఆ బిల్డింగు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒక బ్యాంకు కావచ్చు, లేదా ఒక పెద్ద ఆఫీస్ కావచ్చు, అలాగే ఏదైనా కార్పొరేట్ ఆఫీస్కి ఎలివేషన్ ఏదో చూపించే బిల్డింగ్గా బోర్డు ఏది పెట్టుకుంటే అలా బోర్డు మనకి ఆ బిల్డింగ్ కోసం ఉపయోగించుకొని షూట్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా కూడా ఈ రామాయణ స్టూడియోలో, అంటే వైజాగ్లో ఉన్న ఈ రామాయణ స్టూడియో ఇది ఒక బిల్డింగ్ మనకి పర్మనెంట్గా చూపించారు. బోర్డులు మార్చుకుంటే మనకి ఏది కావాలంటే ఆఫీస్గా దీన్ని ఉపయోగించుకొని షూట్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో, అంటే హుస్సేన్ సాగర్లో ఒక బుద్ధుడి బొమ్మ ఉంది. మరి ఇక్కడ ఈ బుద్ధుడి బొమ్మ చూస్తుంటే మనకు కూడా ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధుడి బొమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ హుస్సేన్ సాగర్ లాంటి అపిరెన్స్ మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ బుద్ధుడు నిలబడి ఉంటాడు, ఇక్కడ బుద్ధుడు కూర్చొని ఉంటాడు, అంతే తేడా. చూడడానికి రోజుకి కొన్ని వందల మంది చూడడానికి విజిటర్స్గా ఇచ్చేస్తుంటారు. చూస్తున్నాం కదా ఇక్కడ. అలాగే అందరూ వచ్చి లోపలికి వచ్చి ఈ స్టూడియో మొత్తాన్ని అలా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో మా వాసుబాబు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా
మనం రామాయణ స్టూడియో ఇటు మనం చూడడానికి కూడా సామాన్య ప్రేక్షకులు సామాన్య జనాలు కూడా లోపలికి వచ్చి చూడడానికి అవకాశం ఉంది. మరి మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే వైజాగ్ వచ్చినప్పుడు ఈ రామానాయుడు స్టూడియోని చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రామానాయుడు స్టూడియోలో ఒక రౌండ్ వేసి అక్కడ ఉన్న విశేషాలని చూసాము. ముఖ్యంగా ఇందులో ఇటు హౌస్ సెట్టు, పెంకుటిల్లు, పోలీస్ స్టేషను, మరి ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్స్ సెట్లు, ఇవన్నీ ఇక్కడన్నీ కొన్ని పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టారు. అందులో షూటింగ్కి తగ్గట్టుగా మనం వాటిని ఏర్పరచుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్టూడియోలోకి వచ్చేస్తే మరి ఒక సినిమాను తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏది కావాలంటే అవన్నీ ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అటువైపు చూడండి, ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ కూడా ఉంది. మరి ఆ బిల్డింగ్ కూడా సరదాగా వ్యూ పాయింట్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఒక ఆడియన్స్ కూర్చున్నట్టుగా షాట్లు కూడా ఈ బిల్డింగ్లో మనం తీయడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మన స్టూడియోకి బయటకు వచ్చేసాం. ఈ గేట్ నుంచి బయటకు వచ్చేసి చూడొచ్చు. నిజంగా ఇది ఒక కొండపైన ఉండడం, ఈ కొండ నుంచి ఎటువైపు చూసినా కూడా మనకెంతో ఆ ప్రకృతి రమణీయతని మనం ఆస్వాదించవచ్చు. మరి ముఖ్యంగా మరొక్కసారి మళ్ళీ మనం ఇంకోసారి స్టూడియోకి వచ్చినప్పుడు మరికొన్ని విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.